హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మరి మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ వ్యూవర్స్ ఆ యొక్క పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ మీ గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. ప్రజల మాటే నా పాలనకు బాట, సీఎం రేవంత్ గారు అంటున్నారు. ప్రజల మాటే నా పాలనకు బాట అంట. ప్రజలు చెప్పినట్టే ముఖ్యమంత్రి అంటారంట. ప్రజలు దీపం అని చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రజల ఓట్లతో గద్దెనెక్కినావు, ప్రజల మోసం చేసి గద్దె మీద కూర్చున్నావు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే దారుణంగా అంటున్నారు. 2500 ఏవి, తులం బంగారం ఏది, ఉన్నటువంటి పింఛన్లు వేస్తాను, పింఛన్ల ముచ్చట ఎటువాయే, అదేవిధంగా ఉన్నటువంటి రైతు రుణమాఫీలు గ్రామాలలో పోతే, అదేవిధంగా రైతు బంధువులు లేట్ ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ ముచ్చట మాట్లాడుతున్నారు. అందుకే ప్రజల మాటే నా పాలనకు బాట అంటున్నారు. ప్రజలు దిగిపోమంటున్నారు, అదే పాలనకు మంచి బాట అంట. ప్రజలు చెప్పినట్టు వింటా నువ్వే అంటున్నావు. ప్రజలు దిగిపోమంటున్నారు, దిగిపో. మరి ఏం ముఖ్యమంత్రి గారు లేటు కడితే, ఈనాడు నిరుపేదోడైనా లేటు కడితే మాత్రం కారు నడుపుకుంటాడు, కారు ట్యాక్సులు లేటు కడితే వేలకు వేలు వసూలు చేస్తారు. మరి నాడు వీళ్ళకంతా నువ్వు గద్దెనెక్కినప్పటి నుంచి 100 రోజులలో అన్ని ఇస్తా అని చెప్పినావు కదా. 100 రోజుల తర్వాత నుంచి ఎంత లేట్ అయినా అంత ట్యాక్స్ కట్టి, ఫైన్ కట్టి తులం బంగారం ఎటువాయే ముఖ్యమంత్రి గారు. 2500 మహిళలకి స్కూటీలు ఇస్తా అంటేవి, స్కూటీలు ఎటువాయే, స్కూటీలు లేవా, ఏం లేవాయే. దీపం అంటారు జర ప్రజలు, దీపం. అన్ని మాటలు మాత్రం పెద్ద పెద్దగానే ఉంటాయి కానీ శాతలాలు ఏం లేదు ముఖ్యమంత్రి గారు. ప్రజల మాటే మా పాలనకు బాట అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాటలు మాట్లాడేకే ఉంటుంది, నరం లేని నాలుకే 40 మాటలు మాట్లాడుతుంది. ఇన్నటోళ్ళకి బుద్ధి ఉండాలి. తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించామని, దావోస్ నుంచి 1,00,000 కోట్లు పెట్టుబడులు తెచ్చామని, మహిళలను కోటీశ్వరులను చేయడమే అజెండాగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి. మహిళలను కోటీశ్వరులు చేసిన తర్వాత సంగతి ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ అయితే బికారీలను చేయకపోతే చాలు, వాళ్ళది వాళ్ళు చేసుకొని తింటారు. ఆశ పెట్టుడు, పంగనామాలు పెట్టాలి, పక్కకు జరగాలి. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. తెలంగాణలో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాము అని చెప్పేసి అనడం కానీ చేసుడు లేదు. చేస్తున్నాము అంటే పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారు అనమాట. ఎప్పుడు వస్తుందో అని. భారత్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని, సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం చెప్పారు. దేశంలో అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, రైతులకు సుమారు 20,000 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. వ్యవసాయం నువ్వు ఇంతమందికి చేసినావు సని ఊర్లలో కొట్లాడుకుంటారు. నీకైందా, నాకు కాలేదు, నాకెందుకు కాలేదు, నీకెందుకు అయింది, ఇట్లా పంచాయతీలు అయితేనే. గతంలో సీఎం గారు గదే చేసిరు. దళిత బంధు కొంతమందికి ఇచ్చుడు, కొంతమందికి ఇవ్వకపోడు. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. ఈనాడు టోటల్ గా గ్రామాల స్థాయిలలో పోతే మాత్రము తిట్టనోడు లేడు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి 12,000 ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. నిరుద్యోగులకు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ లో ప్రస్తావించారు. నిరుద్యోగులు గ్రామాలలో పోతే ఆ చెట్ల పోటీ, పుట్టల పోటీ, పత్తాలాటలు ఆడుతున్నారు ముఖ్యమంత్రి గారు. దక్షిణ కొరియా దావోస్ లో పర్యటించి పెట్టుబడులను ఆకర్షించామని, రాజీవ్ యువ వికాసం కార్యక్రమంతో యువతకు ఉపాధి కల్పించబోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఈ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయో, జపాన్ పోయిండో, మరి ఆ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇండస్ట్రీలు పెట్టాలి, ఎప్పుడు ఉద్యోగాలు రావాలి. ఆగమాగం ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం. దాన్ని మనం చూసుకోవాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అగమ్య గోచరంగా ఒక్కొక్కరు కూరగాయలకు ఉద్యోగాలు లేక, రైతులకు ఏదైతే నష్టపరిహారం అందించక, ఏడ సార్ రైతులను ఏడాడుకుంటున్నారు సార్ మీరు. ఇంకా మళ్ళీ ఈడనేమో ప్రజల మాటే మా పాలనకు బాట అంటారు. ప్రజలను ఏడ పట్టించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మీరు. రైతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, చేనేత కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈనాడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ లేక హైడ్రాన్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ కి ప్రాబ్లం చేసినట్టు ఏ రియల్ ఎస్టేట్ అని కదిలిపించినా కానీ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ అంతా నాశనం అయింది అంటున్నారు. ఏం చేస్తారో మరి, ఎట్లా చేస్తారో కానీ ఈనాడు నెత్తి చేతులు పెట్టుకొని కూర్చుంది తెలంగాణ రాష్ట్రం. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధం. జోన్ల వారీగా రూట్ మ్యాప్, ఎల్కతుర్తిలో విస్తృత ఏర్పాట్లు. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధం అంట. ఇగో చూడుర్రి ప్రజలారా, ఒక్కసారి ఏదున్నా జాగ్రత్తగా గమనించుర్రి. ఇక్కడ చూడుర్రి,
ఈ లీడర్లకేమో మొత్తం కూల్ టెంట్లు, షెడ్లు, మళ్ళీ లోపల కూలర్లు, ఏసీ కూలర్లు ఉంటాయి. ఇక ప్రజలకు చూడురి ఎండలు ఏమన్నా కానీ అనమాట. మేము మాత్రం గద్దెల మీద కూర్చుంటాం, మీరు ఏమన్నా నాశనం గారు అన్నట్టు ఉంది. చూడురు ఇక టెంట్లు లేవు, కూలర్లు లేవు, గిదా గివ్వ ఏర్పాటు సర్వం సిద్ధం అంట. సర్వం సిద్ధం ఎవరికి? మీకు మీకు కూల్ టెంట్లలో ఏమో ఎండ కొట్టుకుంటే మీరు ఏసీ వేసుకొని కూలర్లు పెట్టుకొని మీరు ఉండాలి. ఈ ప్రజలు ఓట్లు వేసేటోళ్ళేమో ఎండలు ఉండాలన్నమాట. అంటే వీళ్ళకి కూల్ టెంట్లు వేపిస్తే ఏమైంది? అదొద్దు, ప్రజలు ఎండలనే చావాలి, కానీ మీరు గద్దెల మీద నీడ కొంటే ఏసీ కూలర్లు వేసుకొని మీటింగ్ ప్రసంగాలు వినాలన్నమాట. మీరు చెప్పే కొద్దీ వీళ్ళు వినాలి కింద కూర్చొని. మీకెందుకు మరి ఇది? మీకు కూడా కూల్ టెంట్లు అవసరం లేదు కదా, మీరు కూడా తీసేసేయరు, ఎండకు కూర్చోరు మీరు కూడా. ప్రజలు ఓట్లు వేసేటోళ్ళు ఏమో ఎండలో కూర్చోబెట్టాలి, ముసలోళ్ళు వస్తాడు, మూలిగోడు వస్తాడు, వికలాంగులు వస్తుంటారు, వీళ్ళేమో ఎండకంటే ఎండ దెబ్బ కొట్టండి. ప్రజలారా మీరు పోకూరి బీఆర్ఎస్ మీటింగ్కి, ఇది పరిస్థితి. లేకపోతే మీరన్న పోయి ఈ లోపల టెంట్లలో కూర్చోరు, సరిపోతారా? ముఖ్యమంత్రి గారు ప్రజలను టెంట్లలో కూర్చోటి మీరన్నా ఎండలో కూర్చోరు. మీరేమో టెంట్లు వేసుకొని కూర్చోవాలి, మీరు బాధక అని చెప్తూ తినాలన్నమాట. అరే ప్రజలను పట్టించుకోరి. సభ సర్వం సిద్ధం, కోట్ల రూపాయలు పెట్టి సభ పెడుతున్నారు, ఈ ప్రజల కూల్ టెంట్ వేపి సేమ్ అయింది. ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి మీరు, ప్రజలు భారీ పెద్ద సభ అంటున్నారు, ఈ కూల్ టెంట్ లేపినకే పైసలు సరిపోతలేవా? మీరు కూడా వేసుకునేది లేకుండే. కేసీఆర్ గారు ప్రజలారా ఓకూర్రి, ఎండలు పోయాడా ఎండ దెబ్బ కొట్టంగా కూర్చొని ఉన్నటువంటి బాధకాన్ని ఇంకుంటా కూర్చోకూరి పోకూరు. అసలు ఈ సభకి ఎండ దెబ్బ కొడుతుంది, అడ్డగోలు ఎండలు కొడుతున్నాయి, పోయి ఇబ్బంది పడకూరి. జోన్ల వారిగా రూట్ మ్యాప్ వెల్కతుర్కి విస్తృత ఏర్పాట్లు. ఏర్పాట్లు లేవు, ఏం లేవు. వాళ్ళే కూర్చుంటారు, మీరు ఎండ దెబ్బకి ఏమైనా నాశనం కాదు. ఉమ్మడి జిల్లాల వారిగా లేడీస్ పోతుంటారు, ముసలోళ్ళు వస్తారు, పిల్లలను ఎత్తుకొని వస్తారు, చిన్న చిన్న పిల్లలని. ఏం సార్ ఇదేనా ఏర్పాట్లు? ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు, పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు, సభ ఏర్పాట్లు పరిశీలించిన సిపి. ఇది పరిశీలించిన సభ ఇది అనమాట. హన్మకొండ జిల్లా ఎరకల్తుర్తిలో ఇవాళ నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది తరలి రానున్నందున ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎరకల్తుర్తిలోనే 1200 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు. వాహనాల కోసం మరో 1000 ఎకరాలు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. శనివారం మిగిలిన చిన్న చితక పనులను పూర్తి చేశారు. సభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. నిర్దేశిత పార్కింగ్ స్థలాలలోనే ఉమ్మడి జిల్లాల వారిగా వాహనాలు పార్కింగ్ చేసే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీనికి మాత్రం ముందు జాగ్రత్త చర్యలు ఉండే, పార్కింగ్లకి దానికి ముందు జాగ్రత్త. పార్కింగ్ ఆడు ఏడైనా పెట్టుకుంటాడు, జాగాలు కేటాయిస్తే. పార్కింగ్లకి బండ్లకి అటు కూల్ టెంట్లు ఇవన్నీ ఏం అవసరం లేదు, సాఫ్ చేసి పెడితే అది పెట్టుకుంటాడు. కానీ ఈడ కదా ప్రజలకు కావాల్సింది, కూర్చోనికి ఏం వసతులు అందిస్తున్నారని మీరు కోట్ల రూపాయలు పెట్టి ప్రజలకు ఎండదెబ్బ ఒకటి ఏమైనా చచ్చిపోయినాయి. దేనికైనా రెడీ, చూసుకుందాం. భారత్ దాడులు చేస్తే సమర్థంగా ఎదుర్కొంటాం. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు, సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలి. ఆ పహల్గామ్ దాడిపై తటస్థ దర్యాప్తునకు సిద్ధం. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వణుకుడు గుర్తుందనమాట. మళ్ళీ సంప్రదింపులు చేద్దాము, కూర్చుందాం, మాట్లాడదాం, చర్చలతోనే ఈ యొక్క లొల్లి పంచాయతీలకు పరిష్కారం అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇక మరి ఈ లొల్లి పంచాయతీలకు పరిష్కారము ఊకే చర్చలకు కూర్చున్నాడు, వారు దాన్ని మళ్ళా తిరస్కరించుడు, మళ్ళా కాల్చుడు, ఇదేనా పరిస్థితి? అయితే అటు లేకపోతే ఇటు రంగంలోకి దిగాలి. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వీసా రద్దుకు బ్రేక్. వీసా రద్దు నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడ న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న 100 మంది విద్యార్థులకు ఊరట లభించింది. ట్రంప్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ప్రజలు గెలిపియరు. ఇక ఈ కథ కంచికే తెలుస్తుంది. ఇష్టం ఉన్న విద్యార్థులను మాత్రం ఇబ్బంది పెట్టరు. యువతకు ఉపాధి అవకాశాల అభివృద్ధి, ఆ ప్రభుత్వ కృషి. యువజనులకు కనివిని ఎరుగని అవకాశాలు ఇదే తరుణం. 15వ రోజ్గార్ మేళాలో ప్రధాని మోడీ రిక్రూట్లకు 51,000 పైచిలకు నియామక పత్రాలు పంపినమాట. ఇక యువజనులకు కనివిని ఎరుగని రీతిలో ఉద్యోగ అవకాశాలు అనమాట. మరి రిక్రూట్లకు 51,000 పైచిలకు నియామక పత్రాలు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత. 13వ శతాబ్దం నాటి కవితతో సయోధ్యకు ముందుకొచ్చిన ఇరాన్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు. ఇరాన్ మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటన.
శతాబ్దాల సంబంధాల ప్రస్తావన. సౌదీ అరేబియా కూడా జోక్యంబి ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు, ప్రాంతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత అన్నట్టు. మరి తీవ్రత ఎందుకు జరుగుతుందంటే పాకిస్తాన్ ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఉగ్రవాద స్థావరాలను వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఉగ్రవాదులను పెంచి పోషించడం వల్ల వాళ్ళకి ఏం పనిపాట లేక సామాన్య ప్రజలను చంపుతున్నారు. సామాన్య ప్రజలను చంపుతున్నారు కాబట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిందే మాత్రం. కానీ ఖచ్చితంగా యుద్ధం ప్రారంభిస్తే మాత్రం పాకిస్తాన్ తీవ్ర నష్టం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే అడక్క తింటున్నారు. పాల ప్యాకెట్ 150 రూపాయలు, నీళ్ళ డబ్బా 100 రూపాయలు. అక్కడ తిండి తినని గతి లేదని ఆయన అంటే కొట్టాడకు సిద్ధమవుతారు. తిండి లేదు, మీసాలకు సంపంగానే ఉన్నాడు అన్నట్టుంది పాకిస్తాన్ కథ. పాత తరం ముగిసింది, యువతరం రావాలి, రాహుల్ గాంధీ పిలుపు. ప్రజల సమస్యలను లోతుగా ఆలకించడం చాలా ముఖ్యమని గ్రహింపు. రాజకీయాల్లో ప్రేమ, ఆప్యాయత వ్యక్తం చేయడం ప్రారంభించినట్లు వెల్లడి. ఈ మార్పు ప్రజలతో తన అనుబంధాన్ని సులభతరం చేసిందని వ్యాఖ్య. పాత తరం యువతరం రావాలి, రాహుల్ గాంధీ పిలుపు. యువతరం నీడరానిస్తున్నారు సార్. మొత్తం పాత తరం వాళ్ళే కదా ఉండేది గద్దెల మీద. యువతరం నీడరానిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. కొత్తలో ఉన్న రాజకీయాలకు రానిస్తారా? మేము సీనియర్లం, గల్లె ఎగిరేస్తారు. కొత్తోడు ఎవడని వస్తే పక్కకు నూపుతారు. మేధా పాట్కర్ అరెస్టు. 24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ప్రొబేషన్ బాండ్ సమర్పించినందుకు సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పై ఒక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఎన్బిడబ్ల్యూను జారీ చేసిన 2 రోజుల తర్వాత శుక్రవారం ఆమెను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆ కేసు దాఖలు చేశారు. ఆ పోలీసు బృందం శుక్రవారం ఉదయం ఈశాన్య ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని పాట్కర్ నివాసానికి వెళ్లి ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. మేము ఎన్డబ్ల్యూను అమలు చేశాం, మేధా పాట్కర్ ను అరెస్టు చేశామని పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఈశాన్య రవికుమార్ సింగ్ చెప్పారు. ఆ నేరానికి అరెస్టు అవసరం లేదంటూ అదనపు సెషన్స్ జడ్జి మేధా పాట్కర్ అరెస్ట్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇక ఏదైతే న్యాయోపవాదాలు విన్నాక తను చేసిన తప్పేందో అని చెప్పేసి విచారణ జరిపి అరెస్ట్ అవసరం లేదన్నట్టు మళ్ళా చెప్పడం జరిగింది. ఏ విధంగా కేసు పూర్వాపరాలు కొనసాగుతాయి మనం చూసుకోవాలి. ఇది ప్రజలను మనం చూస్తాను. మీరు సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.